ఇక కడపలో చూసుకుంటే పీలేరు అయ్యప్పనేని చెరువుకు సంబంధించి బఫర్ జోన్ వివాదం నడుస్తుంది. 12 కోట్లతో సుందరీకరణ పనులైతే ప్రకటించారు, కానీ ఆక్రమణలను తొలగించకుండా, సరిహద్దులు తేల్చకుండా పనులు ఎలా మొదలు పెడతారు? రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. కావ్య, ఏదైతే అన్నమయ్య జిల్లా పీలేరులో ఉండేటువంటి అయ్యప్పనేని చెరువు అనేటువంటిది పూర్తిగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు. దీన్ని అటుపక్క అంటే పీలేరు ప్రాంతంలో ఏదైతే పీలేరు హుసేన్ సాగర్ గా పిలిచేటటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ అయ్యప్పనేని చెరువు చుట్టూ కూడా అక్రమ కట్టడాలతో పాటు ఆక్రమణలకు గురైంది అనేటువంటిది ఆ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం దీనికి సంబంధించి ఫిర్యాదులు వెళ్ళినా కూడా దాన్ని విస్మరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వము ఏదైతే ఈ అయ్యప్పనేని చెరువు సుందరీకరణకు సంబంధించి దాదాపు 12 కోట్ల నిధులకు అనుమతులు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ 12 కోట్ల నిధులు అనుమతులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే సుందరీకరణ పనులు సరిగ్గా జరగలేనటువంటిది. అందులో అది ఎక్కడేసిన పనులు అక్కడే ఉన్నాయనేటువంటి ఒక విమర్శలు కూడా ఉండేటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి గత సంవత్సరం నవంబర్లో ఈ నిధులకు మంజూరు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ సంవత్సరం గత మే నెలలో కూడా ఏదైతే అయ్యప్పనేని చెరువుకు చుట్టూ ఉండేటువంటి కంప చెట్లు పొదలు తొలగించడానికి దాదాపు 45 లక్షలు వాటర్ షెడ్ పథకం కింద కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ 45 లక్షలు కూడా ఖర్చు చేసి చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ పొదలు, కంప చెట్లు తొలగించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఆక్రమణల పైన అటు నీటిపారుదల శాఖ కావచ్చు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోక నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే సంబంధిత పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే సంబంధిత అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే ఈ అయ్యప్పనేని చెరువుకు సంబంధించి ఇది బఫర్ జోన్గా ఏదైతే అధికారులు తేల్చినటువంటి రెవెన్యూ అధికారులు, నీటిపారుదల శాఖల కథలు కొలతలు వేయడం కానీ, అక్రమ కట్టడాలు కానీ ఎలాంటి వాటిపైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించడం వల్ల అయితే ఈ అయ్యప్పనేని చెరువు బఫర్ జోన్గా ఉంది అనేటువంటిది రెవెన్యూ రికార్డులు చెప్తున్నాయి. మరి బఫర్ జోన్లో ఉండేటువంటి ఏదైతే చెరువుకు సంబంధించి దాదాపు 25 హెక్టార్ల పరిధిలో జలాశయం విస్తీర్ణం ఉన్నట్లయితే అందులో దాదాపు 30 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు, అక్రమ కట్టడాలు ఉండకూడదనేటువంటి ఒక బఫర్ జోన్ నిబంధన ఉంది. మరి ఈ నిబంధనను కూడా అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే నీరుపారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడము, అందులో వెలిచినటువంటి అక్రమ కట్టడాల పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము, అలాగే బఫర్ జోన్లో ఉండేటువంటి పరిస్థితి పైన ఖచ్చితంగా నిబంధనల ప్రకారం బఫర్ జోన్ పరిధిలో ఉండేటువంటి వాటిపైన అక్రమ కట్టడాలను తొలగించాలి. అలాగే అందుకు సంబంధించినటువంటి ఏదైతే ఆక్రమణ జరిగినటువంటి వాటిని ఏదైనా కానీ దాని పైన చర్యలు తీసుకొని సంబంధిత వ్యక్తులకు సంబంధించిన వాటిని ఆక్రమించుకునే వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకోవాలి. మరి ఇక్కడ కూడా ఏదైతే హైదరాబాద్ లో ఉండేటువంటి హైడ్రాకు సంబంధించి ఇక్కడ కూడా హైడ్రా ఒక విధానం అనేటువంటిది బఫర్ జోన్ లో ఉండేటువంటి వాటికి ఈ పిల్లర్ కూడా కావాలనేటువంటిది స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఆక్రమణ జరిగినటువంటి ఈ చెరువుకు సంబంధించి రెవెన్యూ అధికారులు, అటు నీటిపారుదల శాఖ అధికారులు దాగుడు మూతలు ఆడుతున్నారనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఎందుకంటే ఈ చెరువుకు సంబంధించి ఆక్రమణదారుల్లో ఎక్కువగా రాజకీయ అండదండలు కలిగినటువంటి బడా నాయకులు ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు అనేటువంటిది, అలాగే నాయకుల యొక్క ప్రెజర్తో, ఒత్తిడితో వాటిపైన ముందుకు సాగలేదనేటువంటి ఒక విమర్శలు కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఏదైతే ఈ చెరువు ఆక్రమణకు సంబంధిత అధికారులు బఫర్ జోన్కు సంబంధించినటువంటి లెక్కలు కానీ, లేదా ఆక్రమణకు సంబంధించి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఏమున్నటువంటి లెక్కలు కానీ తేల్చకుండా సుందరీకరణ పనులు ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, ఆ 12 కోట్లు ఏ విధంగా ఖర్చు పెడతారనేటువంటిది కూడా ఒక చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరి సంబంధిత అధికారులు బఫర్ జోన్కు సంబంధించినటువంటి లెక్కలు తేల్చాలా, అలాగే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందులో ఆక్రమణ ఎంత జరిగింది, చెరువుకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో అక్రమ కట్టడాలు జరిగినాయి, ఆక్రమణదారులు ఎవరున్నారనేటువంటిది కూడా మరి రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు నీటిపారుదల శాఖ అధికారులు తేల్చనేటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు ఏ విధంగా కూడా చర్యలు తీసుకోకపోవడము, దానికి సంబంధించిన కొలతల పైన అక్రమార్కులు చేసినటువంటి ఆక్రమణ పైన లెక్కలు చెప్పకుండా, కొలతలు వేయకుండా సుందరీకరణ పనులు చేసే పరిస్థితి అక్కడ ఉండదు. చేసినట్లయితే అక్కడ ఆక్రమణదారులు అడ్డుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, లేకపోతే రాజకీయ నాయకుల బడా నాయకుల అండదండలతో చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణ పైన అధికారులు పట్టించుకోవడం లేదా అనేటువంటిది మరి అధికారులు తేల్చాలి. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా కూడా ఈ ఆక్రమణలు తొలగించాలి, బఫర్ జోన్కు సంబంధించినటువంటి లెక్క తేల్చాలి, రెవెన్యూ రికార్డుల ప్రకారం అయ్యప్పనేని చెరువు ఎంత ఆక్రమణ జరిగిందనేటువంటిది తేల్చాలి. అలాగే 12 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ఏదైతే సుందరీకరణకు సంబంధించి
ఆ నిధులు ఖర్చు పెట్టాలనేటువంటిది స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏదైతే పీలేరు హుస్సేన్ సాగర్ గా పిలిచేటటువంటి అయ్యప్పనేని చెరువును శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి చెరువు. మరి అలాంటి చెరువును సంబంధిత అధికారులు విస్మరిస్తున్నారా, లేకపోతే పాలకుల యొక్క నిర్లక్ష్యం రైట్.